యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలంలో మన శుభాలు తెలియజేస్తున్నాము. సమయం 5 గంటలు దాటి నిద్రలేవండి. నిన్ను మనసుతో దేవునికి వందనార్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. నా నూతన పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యాలు, మన తలపులు ఆలోచన దేవుని వల్ల దీవించబడినట్టుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి అది ఆశీర్వాదకరం. కనీసం ఉన్న గృహాలమైన మోకరించి ప్రార్థించి గెలిచి ప్రార్థించాలని దేవుడు ఆలోచిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమపూర్వకంగా ఈ మహాపర్వని 2025 డిసెంబర్ మాసంలో చివరి దినాలను నిశ్చితమైతే 2026 సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. రాత్రి వెంటనే రోజు ఉదర్పరిచి సూర్యోదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం నడిపించి మీ మధ్యలో పేరుతో మమ్మల్ని ఈ ఉదయ కాలం మమ్మల్ని పరిశుద్ధపరిచి మీకు ఆయాసకరమైన చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన, తలపులో దేవుని తీసుకేసి దర్శనపరిచి మీ పాదశాఖ కనిపించే పాత్రగా మార్చి మీకు దుఃఖపరిచిన మాటలు యేసులో కలిగే మనసు చలి ప్రయాణ బిడ్డలు బాగా తెచ్చి దుఃఖంలో ఉన్నవారు, కన్నీలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, వ్యాధిలో ఉన్నవారు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారు, దీర్ఘకాలిక మనుషులకు అసాధ్యమైన సమస్యలు ఉన్నవారు యేసుక్రీస్తు నామములో విడుదల ఇదే విడుదలకు సంవాదం నుంచి మంచి దర్శనాలు ఇచ్చి క్షేమాన్ని చేయాలని ప్రార్థిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో నుండి 43వ కీర్తన 20వ ఫామ్లో 276వ కీర్తన. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను నిదురయందు నేడు క్షేమముదవగాచినాడు. సూర్యుడుదయమాయే చూడు, నీ హృదయమున సదమాల బలపు హృదయము. శ్రీ యేసు కర్తను అంధకారమణిగెన్ హృదయంధకారమణిగెన్ ప్రభునందు తెలివి కలుగన్. నీ బంధనలు ఎందమున కందమున గూర్చి. శ్రీ యేసు కర్తను కంటి పాపవలెను నిన్ను కాయువాని దయను కనుగొంటివి స్తోత్రములు. చేయుమిటికి మంటి కన్నిటికి కర్తని. శ్రీ యేసు సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను కంటి పాపవలెను నీవు గాయువాని దయను కనుగొంటివి స్తోత్రములు. ఏయునింటికి మట్టి కన్నింటికి కర్తాయి. శ్రీ యేసు కర్తను కలకలవని చేయు పక్కి గములు లయను గోయు. స్వరములు ప్రభు స్తుతి చేయు. నీ మర్యాద స్వయాన శ్రీ యేసు కర్తను
ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు 92 రివైల్ ఫార్మ్లో 358 కీర్తన. యేసు పదాంబుజ శరణం నరదోషమహాంబుని హరణం. యేసు పదాంబుజ శరణం యేసే మార్గము యేసే సత్యము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసు శరణం యేసు పదాంబుజ శరణం నరదోషమహాంబుని హరణం.
నరదోషమనాంగుని హరణము యేసు పదాంబుజ శరణం పాప వినాశక శరణం నరశాప విమోచక శరణము పాప వినాశక శరణం పావనాత్మ భవ దీయవతానమిది పావనాత్మ భవ దీయవతానమిది ప్రాపువైతివో ప్రభువా శరణం యేసు పదాంబుజ శరణం నరదోషమనాంగుని హరణము యేసు పదాంబుజ శరణం పరమ పురుషుడా శరణం ఓ నిరుపమ ప్రేముడ శరణము పరమ పురుషుడా శరణం మరణముంది మరి మృత్యుంజయుడై మరణముంది మరి మృత్యుంజయుడై పరమున కలిగిన ప్రభువా శరణం యేసు పదాంబుజ శరణం నరదోషమనాంగుని హరణము యేసు పదాంబుజ శరణం నీతి పూర్ణమా శరణం జగజ్యోతిరత్నమా శరణము నీతి పూర్ణమా శరణం జాతి వేదరాహిత్యుడహితుడా జాతి వేదరాహిత్యుడహితుడా నీతి ప్రబోధక నీవే శరణం యేసు పదాంబుజ శరణం నరదోషమనాంగుని హరణము యేసు పదాంబుజ శరణం తేజోమూర్తికి శరణం విప్రాజిత కీర్తికి శరణము తేజోమూర్తికి శరణం రాజరాజయో భారతరాజరాజయో భారతరాజ ప్రజాత్మరక్షక ప్రభువా శరణము యేసు పదాంబుజ శరణం నరదోషమనాంగుని హరణము యేసు పదాంబుజ శరణం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 మరియు 21 వచనాలు చదువుకున్నాం. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనకు అనగా యేసు ఆయనతో ఇట్లని ప్రభునందు ప్రియమైన వాళ్ళ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడ, పరిశుద్ధ నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడి కృపను బట్టి మరొక నూతన ఉదయం సజీవులుగా దేవుని మందిరానికి రాగలిగాం. మరి దేవుని చిత్తమైతే ఈ డిసెంబర్ మాసాన్ని ముగించుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. మరి ప్రతిదినం మనకు నూతన ఆరోగ్య క్షేమాలు ఇస్తూ దేవుడు మన ఎడల దయగలిగి ఉన్నాడు. కీర్తనకారుడు ఏమంటాడంటే ప్రతి ఉదయమున ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతుందంటాడు. కొత్తగా మన ఎడల దయ, జాలి, కనికరం పుడతానే ఉంటాయి. ఆ పుట్టే కనికరం, జాలిని బట్టి మనకు నూతన ఆశీర్వాదాలు, నూతన క్షేమాలు ఇస్తాడు. మన మీదకు వచ్చే ఉపద్రవాలని తప్పిస్తాడు. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబాయి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. క్రిస్మస్కు ముందు కాలం అంతా నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నానని సమరయ స్త్రీ చెప్పిన సందర్భం. మరి నిన్నటి నుంచి మళ్ళీ మనం మొదలుపెట్టుకున్న భాగం ఏంటంటే
ఇక ప్రవక్తల గురించి చెప్తే దాదాపు ఇంకా 2-3 సంవత్సరాలు పట్టింది. ఆ ప్రవక్తల జాబితా ఇంకా చాలా ప్రవక్తలు ఉన్నారు. మనం ఏలియా దగ్గర మధ్యలోనే ఆగిపోయి. ఇంకా ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైందంటే ఆరాధించే స్థలం. ఆవిడ వాస్తవ స్థితిని ప్రభు చెప్పిన తర్వాత అతను ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నీకు 5 పెనిమిట్లు ఉన్నాడని చెప్పినప్పుడు, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను అంటూ మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించింది. నిన్న దినాన్ని నేను చెప్పాను. ఇజ్రాయెల్ దేశం 2 భాగాలైన తర్వాత మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో యెరోబాము ఏం చేశాడంటే బేతేల్లో దానులు 2 దూడలు చేయించి ఈయనే యెహోవా దేవుడు అని చెప్పి ప్రజలందరూ అంటే దక్షిణ దేశంలోని యెరూషలేముకి రాకుండా ఆపేశాడు. అతని ఉద్దేశం ఏంటి? అందరూ కిందకెళ్తే కలిసిపోతారు, నా పరిపాలన పోయింది. మన కొరకు దేవుడి నామాన్ని అవమానపరచకూడదు. ఆ పదవి ఇచ్చిందే దేవుడు, నిలబెట్టేది దేవుడు. కానీ మనకేంటంటే మానవ బలం ఏంటంటే బలహీనులు మనుషులు ప్రతి చిన్నదానికి స్వార్థపరంగా ఆలోచిస్తారు. అప్పుడప్పుడు దేవాలయాలు కూడా కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో మన మాట నెగ్గాలి, మేము చెప్పిందే నెగ్గాలి, మనం చెప్పినట్టే ఉండాలి. కాబట్టి అతను రాకూడదు, ఆవిడ రాకూడదు, ఈయన రాకూడదు, పాస్ గారు ఉండకూడదు, వాడు ఉండకూడదు, ఈడు ఉండకూడదు. మనం ఉంటాం పోని ఎన్నాళ్ళు ఉంటాం. ఎప్పుడొకప్పుడు పరదేశంలోని పాడరా, పలావు పెట్టరా, లేట్ అనే పేరు పడదా. కాబట్టి ఇక్కడ యెరోబాము ఏం చేశాడంటే దక్షిణ దేశానికి వెళ్ళి అందరూ ఆరాధించకుండా అడ్డుపడ్డాడు. జనులందరూ విగ్రహారాధనకు రాజే కారణమయ్యాడు. రాజు అయిన వాడు ప్రజలను మధ్య మార్గంలో పెట్టాలి, పెట్టి దేవుడి వైపు తిప్పాలి. కానీ యథా రాజా తథా ప్రజలని ప్రజలందరూ అప్పటి నుంచి ఎక్కడి దాకా అంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో 12 గోత్రాల వారు దానిలో బేతేళ్ళు 2 దూడలను ఆరాధించడం యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి ఇంకా అలాగే జరుగుతుంది. సమరయులు కూడా ఉత్తర భాగానికి వెళ్ళిపోయి దాన్ని ఆరాధిస్తున్నారు. దాన్నే ఈ స్త్రీ చెబుతుంది. సమరయ స్త్రీ ఏమనంటే, అసలు ఆరాధించవలసింది ఒకటి ఉంది, కానీ మేము ఆరాధిస్తుంది ఆ కొండ మీద ఆరాధిస్తాం. మనకు కొన్ని వాస్తవాలు తెలుసు, చేయాల్సింది తెలుసు, చెయ్యకూడనిది తెలుసు, కానీ నిలబడ్డా. కొన్నిసార్లు మనం దేవుడితో ఎలా ఉండాలో మనకు తెలుసు. ఇది దేవుని దయ, ఇది క్రీస్తుని ప్రియ, ఇది విమలాత్ముని గుణమనుచు. ఎన్ని తెలుసు మనకి. విమలాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడు. ఎదలో అనుభవం పెరిగి మళ్ళీ దారి తప్పుతామంట. దేవుడితో ఎలా ఉండాలో, తోటి మానవుడితో ఎలా ఉండాలో మనకు కొంత దేవుడు కాన్షియస్ ఇచ్చాడు, మనస్సాక్షి. కానీ దాన్ని తాటి తప్పులు చేస్తాం. పురుషోత్తమ సోదరు చెప్పాడు, ఇది దేవుని దయ, ఇది క్రీస్తుని ప్రియ, ఇది విమలాత్ముని గుణమనుచు, ఎదలో ననుభవ మెరిగి మరలదు, దుష్కృత పదమున పడితివి, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీది ఎవరు చెప్పు. అన్ని తెలిసి చేసే పాపం భయంకరమైంది. తెలియక చేసింది తప్పు అవుతుంది, తెలిసి చేసింది నేరం అవుతుంది. తప్పుకి క్షమాపణ ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది. కాబట్టి మనం అన్ని తెలిసి చేసే పాపాలు దేవుడు తీర్పులు తెస్తాడు. ఈ స్త్రీకి తెలుసు యెరూషలేము వెళ్ళాలని ఉంది, కానీ సమరయులు యెరూషలేములోకి రానియరు. కాబట్టి ఉత్తర గోత్రానికి వెళ్ళి కొండ మీద ఆరాధిస్తున్నారు. ఆయన దేవుడు కాదని తెలుసు. ఎక్కడి నుంచి ఎప్పుడు దాకా? మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం నుంచి 2వ రాజుల గ్రంథం, అవునా? మరి మలాకి నుండి మత్తయి దాకా 400 సంవత్సరాలు. ఇన్ని వందల సంవత్సరాలు ప్రజలు దారి తప్పిపోయారు. దానికి ఒక్కడే కారణం. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు సంఘాన్ని పక్కకు లాగడానికో, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయటానికి. కాబట్టి ఈ స్త్రీ అంటుంది, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది, కానీ మేము ఎక్కడ ఆరాధిస్తున్నాం. ఎందుకు అలా చెప్పారంటే, పాత నిబంధనలో దేవుడు స్పెసిఫిక్గా కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దు, మీరు చెప్పినట్టు ఆలోచించొద్దు. అదిగో మన చుట్టూ ఉన్నటువంటి మోయాబీలు, అమ్మోనీలు, ఫిలిస్తీన్లు చేసినట్టు మీరు చెయ్యొద్దు. నేను మీతో ఏం చెప్పానో అదే చేయాలి. ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండానికి వెళ్తాం. ఉపదేశం అంటే రెండోసారి చెప్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు నిర్దిష్టంగా కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. మీ కంటికి నచ్చినట్టుగా చేయొద్దు,
మీరు ఇష్టం వచ్చినట్టుగా నడవద్దు, దైవ గ్రంథంలో ఏం చెప్పారు దానినే మీరు చెయ్యాలి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో నిర్దిష్టమైన ఆజ్ఞలు చెప్పాడు. నేను చదువుతున్నాను, మీరు కూడా చూడగలరు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేజీ నెంబరు 156 పేజీ. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీ సమస్త గోత్రములు తన నామమును స్థాపించుటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలము వెతికి అక్కడే యాత్ర చేయాలి. ఎక్కడ పెడితే అక్కడ చేయకూడదు. అంటే వీళ్ళు ద్వితీయోపదేశకాండం తర్వాత మందసం ఎక్కడ పెడతారు? షీలోహులో పెడతారు. ఆ తర్వాత షీలోహు నుండి ఫిలిస్తీన్ తీసుకెళ్ళిన తర్వాత దావీదు మందసాన్ని ఎక్కడ పెడతాడు? దావీదు పురంలోకి తీసుకొస్తాడు. అంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6-7 అధ్యాయం. మీ ఇష్టం వచ్చినట్టు యాత్ర చేయొద్దు. అప్పుడప్పుడు క్రైస్తవ్యంలో లేని కల్పిస్తున్నారు. క్రైస్తవ్యానికి క్రీస్తుకు సంబంధించిన బోధలు చెప్పేస్తున్నారు. చేయకూడదు అట్లా. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రమును తన నామమును స్థాపించుటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలం వెతికి అక్కడనే యాత్ర చేయవలను. అక్కడనే మీరు దహన బలులు, మీ దశమ భాగాలు, ప్రతిష్టాత్మకులు, మీరు చేయి నైవేద్యములు, మీ మొక్కుబడులు అక్కడ అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ అర్పించాలి. అప్పుడప్పుడు మనకు అనిపించింది అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అనుకుంటాం. కానీ దేవుడు నిర్దిష్టంగా చెప్పాడు, ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. అవునా? 6వ వచనం, మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్టాత్మకంగా ఉన్న మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణను, మీ పశువులను, గొర్రెలను తొలుచుచు వాటిని తీసుకొని రావాలి. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేయు మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నింటిలో ఎందుకు సంతోషించవలెను. అంటే మీరు మీ కుటుంబాలు మీ చేతి పనులు దీవించబడాలంటే దేవుడు చెప్పినట్టే చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఇవన్నీ స్పష్టంగా చెప్పాడు. నేను మన మక్కలు చేయుచున్నట్టు మీలో ప్రతి మనుషుడు కంటికి యుక్తమైనంత చేయకూడదు. నీ కళ్ళకు నచ్చింది, నీ చెవులకు వినపడింది, ఎవరేం చెప్తే అది చెయ్యొద్దని స్పష్టంగా చెప్పాడు. దైవ గ్రంథంలో ఎలా ఉందో అలాగే చేయాలి. మనకిష్టం వచ్చినట్టుగా చేయకూడదని ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా చెప్పాడు. ఆ తరువాత మీరు గమనిస్తే ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలయ నిర్మాణ సమయంలో సొలొమోను ప్రార్థన చేస్తాడు. అంటే 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయం 30వ వచనం, పేజీ నెంబరు 287. ఆ 30వ వచనంలో ఏం చెప్పాడంటే, మరియు నీ దాసునైన నేను నీ జనులైన ఇశ్రాయేలు నీ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము, వినినప్పుడల్లా మమ్మలను క్షమించుము అంటూ నీ నేత్రాలు ఈ స్థలం మీద రేయింబగలు తెరిచి ఉండును గాక. ఇది యెరూషలేము ఆలయం గురించి. అక్కడి నుంచి యెరూషలేము ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇక్కడ ఇటువైపు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా మమ్మలను ప్రార్థన వినండి, మమ్మలను క్షమించండి అంటూ యెరూషలేము ఆలయ ప్రతిష్ఠ సమయంలో సొలొమోను చేసిన ప్రార్థన. దాన్ని బట్టి మీరు 29వ వచనం చూడండి, నీ నేత్రాలు రేయింబవలు తెరువబడి ఉండును గాక. ఎక్కడ? నా నామం అక్కడ ఉండునని ఏ స్థలం గురించి నీవు సెలవిచ్చితేవో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నేత్రాలు. కాబట్టి స్పెసిఫిక్గా చెప్పేశాడు, ఈ స్థలంలోనే ప్రార్థన చేయాలి, ఇటువైపు తిరిగే ప్రార్థన చేయాలి. మీరు గమనించారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో బబులోనులో ఉన్నటువంటి దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి అటువైపు తిరిగి ప్రార్థన, అంటే యూదులు ఎక్కడున్నా అటువైపు తిరిగి ప్రార్థన చేయటం వాళ్ళు అలవాటుగా చేసుకున్నారు. తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 7 వచనాల్లో దేవుడు నిర్దిష్టంగా చెప్పాడు. అందువల్ల ఈ స్త్రీ ఏమంటుందంటే ఆరాధించే స్థలం యెరూషలేమే. ఎందుకని? పాత నిబంధనలో దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు, అక్కడికే చేయాలండి, అక్కడే ఆరాధన జరపండి అని. ఈ 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 6 నుండి 7 వచనాన్ని చదువుతున్నాను. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని. దేవుడే కోరుకున్నాడు యెరూషలేములో ఆలయం కట్టమని, యెరూషలేములో అర్పణలు అర్పించమని, యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని. ఉందా? పేజీ నెంబరు 363 పేజీ, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. 2 విషయాలు చెప్పాడు. 1 స్థలము, 2 రాజు. ఇవిద్దరూ ఉండాలి అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామం ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, నేను అతనికి తండ్రిగా ఉంటాను. ఇక దావీదు కీర్తనలో 122వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఏమిటి ఆ కీర్తన అంటే, ఇది యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని ఇప్పుడు కూడా చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు, ఎందుకంటే సువార్త ప్రారంభమైంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో యెరూషలేము యూదయ సమరయ బూదిగత్తారు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైంది యెరూషలేములో ఒలీవల కొండ దగ్గర. కాబట్టి 122వ కీర్తన అంటే దావీదు కీర్తనలో 521 పేజీలో 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు, అది అసలు విషయం. యెరూషలేము వైపు ఎందుకు ప్రార్థన చేస్తారంటే, దాన్ని ప్రేమించేవారిని దేవుడే వర్ధిల్ల చేస్తాడు. అందువలన మనం ఇష్టపడాల్సింది దేవుని మందిరాన్ని. ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆలయం లేదు యెరూషలేములో, వెస్ట్ వాల్ ఒకటి ఉంది, పశ్చిమ గోడ. అక్కడికి వెళ్ళి యూదులందరూ అక్కడ నిలబడి ధర్మశాస్త్రం అంతా చదువుతారు. అంటే భూదిగంతాల్లో ఉన్న యెరూషలేము యూదులు, మన దేశంలో కూడా యూదులు కేరళలో ఉన్నారు ఎక్కువగా, తర్వాత వెస్ట్ బెంగాల్ ముంబైలో ఉన్నారు, కొంతమంది చేబ్రోల్లో కూడా ఉన్నారంటారు. కాకపోతే వీళ్ళ అఫీషియల్స్ ఏది కేరళలో, వెస్ట్ బెంగాల్, ముంబైలో ఇక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి. ప్రపంచ నలుమూలల ఎక్కువగా యూదులు అమెరికాలో ఉన్నారు. యూదులు యెరూషలేము యాత్రకి వెళితే పస్కా పండగకి వెళ్తారు. అంటే మనకి జనవరి 14, 15 ఎలాంటిదో వాళ్ళకి అబీబు నెల మొదటి నెల 14వ తారీఖు అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి నిలబడి ఆ గోడ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. ఆ గోడ దగ్గర నిలబడి ఆలయం లేదు, అక్కడ ఆలయం లేదు, లేకపోయినా ఆ స్థలం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తారు, ధర్మశాస్త్రం అంతా చదువుతారు. ఒక్కసారి యెరూషలేము వెళ్ళారంటే ఊరకేదో ఒక పేజీ చదివిరారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మొత్తం చదివిగానే లెక్కనగా ఎంత టైం అయినా కానీ మొత్తం చదువుకుంటారు. ఇశ్రాయేలీలు ప్రపంచ చరిత్రలో గొప్పవాళ్ళు కావటానికి ఒకటి ఏమిటంటే, దేవుని ఎడల వాళ్ళకున్న భక్తి భయాలు గొప్పవి. 2, వాళ్ళది చిన్న దేశం. మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి రాష్ట్రం కూడా కాదు, ఎక్కడ మన గుంటూరు, కృష్ణా, ఒంగోలు, నెల్లూరు ఇంతే ఉంటుంది వైశాల్యం. 1 కోటి మంది జనాభా ఉంటారు. కానీ ప్రపంచానికి వాళ్ళు ఆయుధాలు అమ్ముతారు. ప్రపంచంలో గొప్ప గొప్ప సాంకేతిక నిపుణత, అంతేనా? చుట్టుపక్కల ఎంతమంది శత్రువులు ఉన్నా ఏం భయపడి. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, ప్రతి ఉదయం చాలా ఫ్లైట్లు లెగుతాయి అంటే ఉదయాన్నే పూలు తీసుకుని. ప్రపంచంలో పూల వ్యాపారం పెద్ద వ్యాపారం వాళ్ళకి ప్రతి ఉదయం. కానీ అదేంటి, ఎడారిలో పూలు పండిస్తున్నారు. ఇంతకుముందు ఒక 15-20 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేశారు. మన భారతదేశం పెద్ద దేశం, కానీ మనం కూడా అక్కడ ఐదనుకుంటాం. ప్రపంచంలో నోబెల్ ప్రైజులు పొందిన వారి లిస్టు దిస్తే ఎక్కువ మంది వాళ్ళే ప్రపంచంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారు. అది ఎందుకు వచ్చిందంటే దైవ భయం, ప్రార్థనా జీవితం. ఒక్క ఇజ్రాయేలే కాదండి, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ ఇలాగూ ఆశీర్వదించబడతారు. దేవునికి వ్యత్యాసం ఏమీ లేదు. ఈ ఇజ్రాయేలీలు ఈ 122వ కీర్తనలో ఏం చెప్పారంటే, యెరూషలేము క్షేమం కొరకు వాళ్ళ అనుదిన ప్రార్థనలో యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అది మహారాజు పట్టణం. తొలి మందిరం కట్టింది అక్కడే, భూమి మీద దేవునికి మందిరం కట్టింది. ఆ తర్వాత లోకరక్షకుడైన ప్రభువు అడుగుపెట్టింది కూడా యెరూషలేము, బెత్లెహేము పక్కనే. కాబట్టి అది ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో టూరిజం ద్వారా అత్యధికమైన రాబడి వచ్చేది యెరూషలేమే. ఎందుకంటే యెరూషలేము కొరకు చాలామంది క్రైస్తవులు వెళ్ళొస్తారు. మరి టూరిజం ద్వారా చాలా డబ్బు వచ్చింది వాళ్ళకి. అటు బెత్లెహేము కానీ యెరూషలేము కానీ ఆ దేశాల్లో ప్రతి క్రైస్తవులు వేల కొద్దీ లక్షల కొద్దీ వెళ్ళొస్తూనే ఉంటారు. కాబట్టి ఎంతో ఆర్థిక వనరులు వారికి టూరిజం ద్వారానే వస్తాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన మాట యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. మన అనుదిన ప్రార్థనలో సహజంగా మన అవసరాలు, కొరతలు, మనకే భయాలు, వాటి గురించి ప్రార్థన చేస్తారు ప్రతి మానవుడు.
మనకేది భయమో, ఏది తొందరో, ఏది కొరత. కానీ కొందరు ఏమిటంటే మొదట దేవుని కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, మొదట దేవుని రాజ్యమును, మా భారతదేశంలో సువార్త. నిన్న మొన్న చూసారా, క్రిస్మస్ జరగకుండా జరుగుతున్న క్రిస్మస్ డెకరేషన్ అంతా లాగేసి తీసేసి, అవునా, గందరగోళం చేశారు ఛత్తీస్గఢ్ కొన్ని ప్రాంతాలు. ఇంకా నేను వాట్సాప్లో ఒకటి పెట్టాను చూసారా, నైజీరియాకు హెచ్చరిక చేశాడు ట్రంప్. ఉగ్రవాదుల శిబిరాల మీద దాడులు జరిగేసి, చాలా భయంకరమైన దాడులు జరిగాయి. చెప్పాడు క్రైస్తవులకి వ్యతిరేకమైతే నేను ఒప్పుకోమని. నైజీరియాలో క్రైస్తవులు ఎంత దారుణంగా చెప్పారు, అవునా కాదా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, యెరూషలేముకు వ్యతిరేకంగా ఏ క్రైస్తవుడు ఉండడు. వాస్తవంగా క్రైస్తవులకి మళ్ళీ ఇజ్రాయేల్ పడదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా మెస్సేజ్ రాలేదంటారు. అయినా ఈరోజు యెరూషలేముకు కాపుదలు ఎవరు? క్రైస్తవులే. అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, పశ్చిమ దేశాలు. ఇక్కడ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చెయ్యండి అంటూ కింద ఏం చెప్పాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, నీ ప్రాకారాల్లో నెమ్మది ఉంటుంది. నువ్వు ఉన్న స్థలంలో ఏముంటుంది? నెమ్మది. ఈ రోజుల్లో నెమ్మది లేక జనమంతా పరిగెత్తుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మాసిలమ్మడి గారు యేసు ప్రభు గురించి ఒక చక్కటి కీర్తనలో చెబుతాడు. శాంతి సమాధానాధిపతి, స్వార్థములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వదర పాపహర, శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. నీ ప్రాకారాల్లో నెమ్మది. నిజమే, మనకి ఇళ్ళు ఉన్నాయి, కానీ దేవుడి మందిరానికి వచ్చినంత ప్రశాంతత ఎక్కడ రాదు. ఉదయాన్నే ఈ దేవుడి మందిరానికి వచ్చి కాసేపు తల వంచి ప్రార్థన చేసినప్పుడు మనసులో ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని కొరతలున్నా, బాధలున్నా, మందిరానికి రాగానే అవన్నీ ఎడిపోతాయో. ప్రార్థన చేసుకోకముందు ఉండే ఒత్తిడి, ప్రార్థన తర్వాత వచ్చే ప్రశాంతత మధ్య ఎవరున్నారు? ఎందుకు వస్తుంది అట్లా? దేవుడు ఉన్నాడు. 4వ కీర్తన అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. మానవ జీవితంలో ఇరుకు, ఇబ్బందులు ఉంటాయి. అందరి జీవితాలు ఒకలా ఉండవు. కొంతమందికి చేయడం ఉన్నా ఇంకా కావాల్సిన పనులు ఎన్నో మిగిలిపోతాయి. కొంతమందికి ఆర్థిక వనరుల కొరత, ఆరోగ్యం, ప్రశాంతత, ఎన్నెన్నో. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ ప్రాకారాలు ఏముంటుంది? నెమ్మది, సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇవన్నీ సమరయ స్త్రీకి తెలుసు. అందుకనే సమరయ స్త్రీ అంటుంది, అసలు ఆరాధించాల్సింది యెరూషలేములో, కానీ మేము వెళ్ళలేకపోతున్నాం. చాలామందికి దేవాలయానికి వెళ్ళాలని తెలుసు ఆదివారం, కానీ రాలేకపోతున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మనకి ఇక్కడ 125వ కీర్తనలో చూడండి, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటాయి. అవి భౌగోళికంగా ఏర్పడ్డాయి, ఎవరో పెట్టింది కాదు. 7 కొండల మీద, భూమి మీద ఉన్న నిర్మాణాల్లో ఒకటి యెరూషలేము, 2 రోము, 3 తిరుపతి. ఈ పెద్ద కొండల కింద ఉంటాయి, కొండ మీద. ఈ యెరూషలేము కొండ చుట్టూ 7 కొండలు ఉంటాయి, చుట్టూ పెట్టని కోట వలె. ఆయన ఏమంటాడంటే, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు కదలక కదలరు. మరి 7 కొండలు ఎవరు కదులుతాడు? అవునా? నిర్మాణాలు వేరు, భౌగోళికంగా ఏర్పడ్డవి వేరు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇది మొదలుకొని అంటే ఎప్పటి నుంచి నువ్వు నమ్ముతావో దేవుణ్ణి, ఆయన తన ప్రజల చుట్టూ ఉంటాడు. నాకు తెలిసి కొండల బలం కంటే దేవుని బలమే. కొండలు భౌగోళికంగా దేవుడిచ్చినవి, కానీ దేవుడే తన ప్రజల చుట్టూ ఉంటాడు. కాబట్టి పాత సంవత్సరం ముగించుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మనం దేవుని యందు నమ్మకం ఉన్నవాడు ప్రార్థించకుండా ఉండలేడు. నమ్మకం ఉన్నవారు ప్రార్థన చేయకుండా ఉండలేరు. నమ్మకం ఉన్నవారు దేవునికి నిజాయితీతో బతుకుతారు. నమ్మకం అంటే జస్ట్ ఏదో విశ్వాసం కాదు. దేవుడు నమ్మిన వాడు దేవుడి పరిశుద్ధుడై ఉన్నట్టు తాను పరిశుద్ధుడై ఉంటాడు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఇష్టపడతారు.
దేవుని నమ్మకం అంటే అది వరకు జస్ట్ నమ్మటం కాదు, దేవుని ఆజ్ఞలను కట్టడలను కూడా నమ్ముతారు. అందుకని ఇక్కడ ఏమంటండి, యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ, ఆ పదం చూడండి, తన ప్రజలంటే ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్తంతో కడగబడతారో, పరిశుద్ధపరచబడతారో వాళ్ళందరూ ఆయన ప్రజలే. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఈ అందరూ అంగీకరించరు. యోహాను సువార్త 1:13-14 వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం వరకు మరి ఉత్తరాన ఉన్న వాళ్ళు దక్షిణానికి వచ్చి ఆరాధన చేయలేకపోతున్నారు. అంటుంది ఆరాధించే స్థలం ఒకటి ఉంది, మాకు తెలుసు, కానీ మీరు రాలేకపోతారు. మీకు గుర్తుందా, 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు ఎదురుగా వస్తారు. వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని కాపాడమంటే యేసు ప్రభు ఏమంటాడు, మీరు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి మీ దేహాన్ని చూపించుకోనండి యాజకునికి, యాజకుడు సర్టిఫై చేయాలి, వీళ్ళకి రోగం పోయింది, ఇంటికి వెళ్ళొచ్చారు చెబితే ఆ 10 మంది వెళుతూ ఉన్నప్పుడు శుద్ధులయ్యారు. కానీ ఒకడు వెనక్కి వచ్చాడు, ఎందుకంటే వాడు సమరయునికి ఆలయ ప్రవేశం లేదు. వాడేమనుకున్నాడంటే నాకు ప్రవేశం లేని ఆలయం కంటే నన్ను స్వస్థపరిచిన ఈయనే దేవుడని గొప్ప శబ్దంతో సాష్టాంగపడ్డాడు. గొప్ప శబ్దం, అసలు అంత గొప్ప శబ్దం ఎందుకు వచ్చిందంటే తన జీవితంలో ఎప్పుడు ఈ కుష్ఠరోగం పోయి ఇంటికి వెళ్తానని వాడు ఎప్పుడు అనుకోదు, దేవుడు చేయగలడు. అప్పుడప్పుడు మన జీవితంలో అనుకుంటాం ఇది జరగదు, ఇది నెరవేరదు, ఇలా కాదు, ఇది ఇంతే అనుకుంటాం. ఈలోపు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేసేవాడు. 136వ కీర్తనలు అంటాడు, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి సమరీ స్త్రీ అంటదయ్యా ఆరాధించవలసిన స్థలం ఉంది, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలని తెలుసు, కానీ లేవలేకపోతున్నారు. దేవుని మందిరానికి డ్యూటీలు ఉన్నప్పుడు రాకపోవటం వేరు, ఖాళీ ఉన్నప్పుడు రావడానికే. లేచి బైబిల్ చదువుకోవాలని తెలుసు, కానీ చదవలేదు. సెల్ ఫోన్ కొట్టుకుంటే దాన్ని పక్కన పడేయలేకపోతున్నాం. అది మరీ ఏమైపోతుంది, అయస్కాంతంలాగా ఆకర్షించేస్తుంది జనాలు. టీవీల దగ్గర నుంచి బయటకు రాలేకపోతున్నాం. నన్ను అడిగితే దేవుని బిడ్డగా ఉండాలని తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకున్నవారు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాల్సిందే. ఎన్ననుకున్నా అంతే. నీ కళ్ళతో, నీ చూపుతో, నీ మనసుతో నీకు ఇష్టమైనట్టు లోకంలో జీవించడానికి వీలు లేదు. నీ మీద దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆరాధించవలసిన వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కింద ప్రభు చెప్తాడు. అంటే ఇక్కడ మనం 21వ వచనం నుండి, అంటే 20వ వచనం నుండి ఆరాధన గురించే చెప్పబడింది. ఎక్కడ దాకా 24 వచనాల వరకు. కాబట్టి ఇక సోమవారం నుంచి మనం ఏం చేస్తాం, ఆరాధన విధానాల గురించి ధ్యానం చేస్తాం. మరి తలలో నుంచి ప్రార్థన చేసుకుందాం. ఆరాధన విధానాలు ఏంటి, దైవ గ్రంథంలో ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి, ఆరాధించే వారి పద్ధతులు ఎలా ఉన్నాయి, అవన్నీ సోమవారం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కూడా గడిచిన మరి ఇసుకల నుండి ఇసుక వరకు సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడే కృతజ్ఞతలు. మరి మీ దైవండి సంవత్సరాలు తీసుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది ప్రమాదాలు పడిపోయారు. మేము క్షేమంగా ఉంది, మా తిరిగి జ్ఞాపక కేవలం మీరు మరి మామూలు లోపాలు తప్పులు సరిచేసి నమ్మకంగా శ్రద్ధగా ప్రమాణం చేసి కొత్త సంవత్సరంలో మీతో ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. మరి మీ చేతులు చేసి మీ ఎంత నమ్మకం మేము సురక్షితంగా 120 స్పష్టం చెప్పారు. అంగీకరించేవారు కమలకు నిత్యం తెలుసు సీఎం ఆ కొండ ఎన్ని భూగాల్లో ఎన్ని ప్రయాణించినా ఆ కొండ కాదు, ఆ కొండ మీద గుడి 50 గుండెలు తీసుకుంటారు. ఆ జీవితాలు తుఫాను వచ్చిన, వ్యాధులు వచ్చిన, బాధలు వచ్చిన, వెలుతున్న ప్రమాదాలు వచ్చిన వారిని కాపాడుకుంటారు. నగరంలో ఉదయాన్నేసి ప్రార్థన తెలుసు వారి కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, బాధలు తెలుసు. వారి విమర్శించే దేవుడు
స్థానిక ఎమ్మెల్యే కొరకు, ఎంపీ కొరకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ కొరకు, మాజీ అధికారులు, మరి పట్టణ స్కూల్ వచ్చే బిడ్డలు ఆరోగ్యంగా మనకి కాపాడు సేవ రేపు దేవుడు పరిశుద్ధమైన కాపాడు పరిశుద్ధాత్మ శక్తి బలమైన సేవ మరి సంఘాల నుంచి విడుదలకు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబం బిడ్డలు తోడైతే మా ఎక్కువ వారి సహాయం చేసేవారు అలాగే క్రైస్తవులు ఎన్నికల ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనశాంతి, సమాధానం నా పక్కన నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, దూరప్రాంతం బిడ్డలు ఆలోచించిన ప్రభావం పారదర్శకులు దేవాలయం వచ్చి మా సంఘ సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీ సమాజం అవకాశం వృద్ధులు మా బిడ్డలు దేవుడు చేసేవారు, దూర ప్రాంతాలు వారికి క్షేమం, వారి క్రిస్మస్ ముగించుకుని వెళ్ళేది, నూతన సంవత్సరం ముగించుకుని వెళ్ళేది, చదువుకుంటే ఉద్యోగాలు, ఎక్కువ సొంత గొడవలు ఉద్యోగం లేక భర్త లేక, భార్య లేక, మరి ఇద్దరు లేక బాధపడేవాళ్ళు గత సంవత్సరం నుండి సంవత్సరం పోగొట్టుకున్న దుఃఖం బాధపడుతున్నారు వృద్ధాత్మ పేరు విలువలు విషయంలో పేద సమస్య, కంటి సమస్య, కంటి సమస్య, తయారీ, వాసన, జీవకోశాలు, గుడి జబ్బులు, షాడీ మరి బొడ్డు మరి లక్షల బిడ్డల దగ్గరికి చూపించుకొని ఎవరైనా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. బిడ్డలు మీరు కాపాడండి. ప్రేమ మరి ప్రసన్న కుమార్ ఈ సన్నిధిలో ఆమె గౌరవంగా ఎంతో కష్టమైంది, ఎంతో కానీ దివ్య హాస్పిటల్ త్వరగా కూడుకొని ఆరోగ్యంగా విక్రమంగా తీసుకుంటాం. ఆ కుటుంబానికి అతి దెబ్బతుంది, అతి బాగుంటుంది, అందరూ ఇన్సూరెన్స్ చుట్టూ సరిపోతుందంట ఈ రోజులకు ఆలోచిస్తుంది వరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ పురాణాన్ని ఈరోజు మాస్టర్ కూడా మీ సర్వీలో మాట్లాడించగలరు. మరి వారి బాధ్యత కుమారాన్ని ఇలా మాస్టర్ విడుదల చేసి పబ్లిక్ కోసం చిరంజీవి సన్నిధిలో శ్రేయ సమాజం సన్నిధిలో జీరోకి పోల్చిన కుమార్తె ఆర్థిక విషయాలు, ఆనంద బాధ్యత, తిరిగి ప్రయాణంలో కాకుండా అలాగే ఎంతో మంది పిల్లలు వచ్చారు. క్రిస్మస్ వారి తోడై సోదరి రజని మరి సోమాషి గారి డ్యూటీ రవివర్తి చైతన్య దేవతి మరి తోడేసిన పరిశుద్ధంగా పరిషత్కి తోడే గురి మీద వస్త్రాలు సరిహద్దు లేవు అనగా సున్నాం సోదరులు చూసి బిడ్డలు విషయాలు నా తాయి అక్క హైదరాబాద్ ప్రాంతం చేస్తున్నాం. రేపు చేస్తున్నాం. నిరాశలు ఆయన వారు రైగర్ ఈ సంఖ్యలో మరి వారి సజీవమైన స్వాగత విద్యార్థుల ఆరోగ్య బిడ్డల ప్రయాణం వేదిక మార్గదర్శకుని సన్నిధిలో సన్నిధిలో దయతో గర్భ సహాయం శ్రీ శాప పరమోషకారి రాజు సునీత సునీత మరోసు కాశం మరి భారతదేశంలో పూర్తి నిర్మల మరి సన్నిధిలో కుమారుని నామం చేసుకుని ఆకునే చేసేందుకు ప్రేమించింది. అచ్చిపు అలాగే కుమార్ నుంచి బిడ్డల నుంచి భవిష్యత్తు ఉదాహరణలో ఆరోగ్య విషయం కుమార్తె ఆరోగ్య విషయం ప్రయాణ శక్తి బిడ్డలు నామం చేస్తున్నాం. రూపీ వసంత పరిపాలన నామం చేస్తున్నాం. ఆ సత్య కామం జీవించాలి దేవుడు
ఎంతో బిడ్డలు చదువుకోవడం ఈ దాసు ఆరోగ్యం గడ్డే ప్రసాద్ గారు సోదరు రోజు మంచి ఆరోగ్యాలు క్రిస్తు యొక్క భార్య మరి తిరిగి వెళ్ళినాడు మరి ఆదర్శించి పెట్టించి మరి సంవత్సరంలో మొత్తం సందేశం సోదరు శిక్షణ హాస్పిటల్ జీవించిన గడ్డే ప్రసాద్ గారు రోజు తండ్రి దాసరి కుమార్తె సోదరి మా బిడ్డలు సుభద్ర గారి సుజాత కొరకు ధ్యాన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం సుజాత మరి బేసి శుభశ్రీ భర్త బిడ్డలు కాపులకు సుమతి గారి కార్యక్రమాలు సరిగా కుమార్తెలకు శివుడు అలాగే బీజీ ఈరోజు సక్రమ అలాగే నడవాలి కుటుంబ స్ఫూర్తిగా బయటకు రావాలి సహాయం ఎంతో మంది ప్రార్థిస్తున్నాను మరి సోదరి వైపు ప్రశాంత్ అలాగే దూరదేశం చూసినప్పుడు కుమార్తె పరిస్థితిగా దేవుడి వైపు తల్లి కుటుంబ క్షేమంగా ప్రార్థిస్తున్నాను ఆలు చూసుకుంటారు దేవుడి వైపు మరి 45 సంవత్సరాలు కుమార్తె పరిస్థితిగా కుమార్తె విషయం నాకు కూడా సహాయం చేసి అలాగే డాక్టర్ మార్కెట్ మరి డాక్టర్ దేవి అలాగే తండ్రి
దీర్ఘోపదేశంలో అక్కడి తల్లి తండ్రి సమస్త దిగిన అక్కడి పక్షాన్ని కార్యాలయం చేయడానికి తెలిసి కుమారుడు ఉద్యోగం సంభవాన్ని ప్రారంభిస్తున్నాను. తాయమాట చేతగా మరి సరైన విజయత కుమార్ సౌర్యం ఎవరి రాక పరిశుభ్రం మంచి పోషణ తెచ్చి మాత్రం తెచ్చి అలాగే కొన్ని విషయం అవుతారు కుమార్ సురేష్ నామం చేసుకుంటారు కుమార్ శాఖ కోడల దేవాసి దేవి పంపరాలు ఈ సీజన్లో బాగా దూరపరిచి మాకు దర్శనం యూనివర్సిటీలో చదువుకుని జీవించింది. కుమారుడు చదువు మంచి చదువు సురేష్ సంతోషంగా చదువులు నాకు ఆరోగ్యం చిక్కి నర్సింగ్ సోదరు కోడి సోదరు జయ పెద్దల విషయం కాపాడు సోదరు సునీత కుమారుడు చదువు మరి నవీన్ ఫోటోగ్రఫీ సోదరు బిడ్డలకి ఆశీర్వదించి గొర్రెల కుమార్ గారు ఆత్మీక్షణ కుమార్తె గొర్రెల ప్రసన్న కుమార్ సోదరు మాకు డిస్ట్రిక్ట్ ప్రదేశంలో కలిసి చదువు దీవించి గొర్రెల గొర్రెల ఖబార్ దాని సత్యమందరికీ సత్యంలో కళ్ళలో దీన్ని ఏ మోసంగా సహాయకులుగా సంరక్షణ రూపీ చూసి కూడా దీని మంచి పోషణ మంచి నిర్ణయం మంచి మార్పులు నేను తోడు నేను పరిస్థితి ఒక బిడ్డ మానసిక భావంగా నేను కూడా సుధీర్ నాకు తల్లిదండ్రులు మరి పుల్లయ్య మా మిత్రులు తండ్రి తల్లి మీద అక్కడికి మంచి మార్పు సహాయం చేసి ప్రేమ జోగి గుడితో మరి గత బిడ్డలకి నామం చేసుకుంటూ భారత బిడ్డలకి నామం జీవశాఖ ప్రసన్న కుమార్తెలు అలాగే రాష్ట్ర సఖి బిడ్డలతో నామం చేసుకుంటాం. అలాగే పరమనాడు వాసు రాజేశ్వర నిర్మల రాజేశ్వర తన నుండి సచివాలయం బిడ్డలకు తెలుగు రాజేశ్వర నామం చేస్తున్నాం. నేను దివాసు డైరెక్ట్ గారు నామం చేస్తున్నాను. శాఖ గారు కుమార్ ఆరోగ్య నామం చేస్తున్నాను. పిల్లి జయవర్ మా సందేహం ఇక్కడ గారు ఈరోజు కృతజ్ఞత ఆరాధన చేస్తున్నారు. డ్యూటీ తీసుకుని క్షేమంగా ఆరోగ్యంగా ఆశ్రమంగా పెరుగుతాను. ఎంతో మంది రిటైర్ అయ్యాక క్షేమం చేయగలం. ఈ కృతజ్ఞత చేసి సేవలు ప్రతిపాటు సదస్సుగా ఆ బిడ్డల కుటుంబం క్షేమంగా ప్రారంభం చేస్తుంది. అలాగే దేవాలయ నగరీ క్షేమాన్ని కాపాడడానికి వరకు మేము ప్రారంభం చేసుకున్నప్పుడు జీవన్ కుమార్
చెట్టు బాగుంది చాలా చదువు మీకు ఆశీర్వదించి దైవంగా సమాధానం చదువు తెచ్చి ఆవిష్కారం తెచ్చి గర్భఫలం దానిలో దీవించిన సోదరి కరుణ సూర్య మళ్ళీ తీసుకున్న కరుణ తల్లి గారు ప్రార్థన సూర్య తల్లిగా ఆరోగ్యం సామ్రాజ్యం క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆర్థిక విషయాలు ప్రార్థన చేస్తున్నాం. మందిరం లోపల ఎంతో మనందరూ దేశీ వ్యాపారందరినీ దర్శించి విడుదలని ప్రార్థన చేస్తున్నాం. మిత్రులు వైద్యుడిని వారిని సత్యం దర్శించి ఫలాలు తెలుసుకున్నాడు. సమయంగా ఇంకా స్వాతంత్రాన్ని ముస్లిం దేశాలు బౌద్ధ దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు ఇక్కడ నైజీరియాలో మరి నెమ్మది సమాధానం కొరకు వేడుకుంటున్నాం. ఉత్తర కొరియా కొరకు, ఆఫ్ఘనిస్తాన్ కొరకు, భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఆయన ఒరిస్సా, మణిపూర్ నీ బిడ్డలకు నెమ్మది సమాధానం దయచేయండి. దైవం మా తండ్రి ఆంధ్ర సౌవార్య నూతన సంఘంలోని మాతోటి కాపర్లు, సేవకులు, పనివారిని దర్శించండి. నీ సన్నిధికి పిలువబడ్డ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాం. మరి డిసెంబర్ మాసంలో మరి సంఘం దాదాపు 2 లక్షల రూపాయలు ఇచ్చి విడో రాష్ట్రం గారిని జనాన్ని కొంతలు హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లల కొరకు మంచి భోజనాలు పెట్టి డబ్బులు తీసుకొని వారికి ఇచ్చి వారిని ప్రేమించిన పనిచేసిన వారు, సెలవు పెట్టుకుని ఉన్నవారు, భోజనాలు పెట్టిన వారు, డబ్బులు జాగ్రత్త వారికి ఇచ్చి ప్రేమతో పంపిన వారిని దీవించండి. నా సేవకులని గిన్నెడు చల్లీలు ఇచ్చినా మీ ఫలం పోగొట్టుకోనన్నారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు నాయన నల్లజరి 8లో ఉన్న రవి జ్యోతి బిడ్డలకు దీర్ఘాయ కొరకు, రామచంద్ర కొరకు, భాస్కర్ కొరకు, అశోక్ కొరకు, ఆయన ప్రార్థన చేస్తున్నాం. షారూఖ్ కొరకు నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసరాలు ఇంద్రమ్మ గారి బిడ్డలందరూ మీరు నాకు సుభరాజ్ భార్య బిడ్డల కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు, కృష్ణపర్ గారి భార్య బిడ్డల కొరకు, సుహాసిని గారు, జార్జ్ గారు, మరి జీవిక విన్సి అమెరికాలో ఉన్న వారి క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మమతా బిడ్డలకి వివాహ విషయాల్లో తోడైందండి. డాక్టర్ రాజశేఖర్ కొరకు, ఆలిస్ గారు, కంచెల విద్యా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీకు పనిచేసి వచ్చిన మా స్వగ్రామం చూపుడి గ్రామం కొరకు, బ్రాహ్మకుడు పరిచయ కొరకు, తాడికొండ, పొన్నికల్లు, బడిపల్లి, తాడిపల్లి, వెస్ట్ ప్యాచ్, కరకాకాని ప్రస్తుతం పనిచేస్తున్న సంఘాలు, ఈ సంఘాలను చక్కగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. యేసునాథుల కొరకు, వారి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన హిరాజ్ గారు వారి భార్య బిడ్డల కొరకు, నాయన సుమని మాణిక్యరావు కొరకు, చిట్టి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. అలాగే తండ్రి నీ దాసుడు నాయన శాన ప్రభాకర్ కొరకు, గురి చంద్రశేఖర్, మరి దాసరాలు నాయన ప్రేమబాయి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని జ్ఞాపకం చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన ప్రమాదేవి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ పరిశుద్ధుడ నీ దాసుడు కోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ కుమారుడు వివాహం కొరకు, మండేశ్వరాని కొరకు, కొండ అన్నపూర్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఇందిర కుమార్తె రేఖ డెలివరీ అయింది. తల్లి బిడ్డకు మరి కుమారుని ఇచ్చారు. వందనాలు. తల్లి బిడ్డకు ఆరోగ్యంగా ఇచ్చింది. వివాహమైన బడు డాక్టర్ నాయన లావణ్యం మీరు జ్ఞాపకం చేస్తున్న మౌనిక నీకు వందనాలు. డాక్టర్ వసంత్ కొరకు, వారి కుమారుడు దుబాయ్లో ఉన్నాడు. సన్నికి గర్భఫలం కొరకు, హేమంత్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు నాయన శంకుడు ప్రభుదాస్ గారి గృహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అనే ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. సత్ కొరకు, లింగుంట కృపారావు కొరకు, రవి ప్రయాణ మార్గాలు సుబ్బారావు కొరకు, స్థానం కొరకు కూడా వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించండి. నీ దాసుడు పెరికలి కిరణ్ దీర్ఘాయ కొరకు, లేదా పిల్లి కనకరాజు తన సత్యమని బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. పొద్దుగల చూసాం భార్య బిడ్డలు, అలాగే కమలయ్య కొరకును నాయన ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘ కాపరులు, సంఘ పెద్దలు, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆయన నీకు వందనాలు. కృపకు దీర్ఘాయ కొరకు, దానమ్మ దీర్ఘాయ కొరకు, రతనాస్ పరిపాలన కొరకు, పాసం గారి ఆరోగ్యం కొరకు, కిరువు తిరిగి యూటీసీకి వెళ్ళాలి, సిద్ధపాటు కొరకు, సెబ్బు తిరిగి కాలేజీకి వెళ్ళాలి,
బిడ్డల కొరకు ఎంతోమంది ప్రార్థించి సహకరించారు. వారి చేతులు, కుటుంబాన్ని, బిడ్డలు మీరు ఆశీర్వదించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు ఆయన దేవరపల్లి కిరణ్, శ్రవంతి వారి కుటుంబాల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు ఆయన శాంతారావు ఆరోగ్యం కొరకు, అలాగే ఆయన బెజ్జం సుధాకర్ ఆరోగ్యం కొరకు, దండముడి ప్రసాద్ కొరకు, మీరు ఆయన పురుషోత్తం పాష గారి కొరకు, పీటర్ పాష గారి బిడ్డల కొరకు, మరి అనారోగ్యంలో కాపులు కుటుంబాలు వారిని మీరు గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాం. మరి ఉదయకాలం ఆయన మా అన్నలు, చెల్లెలు, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మా మిత్రులను దీవించండి. మా కొరకు ప్రార్థించి వారిని దీవించండి నాయన. మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. 31 సాయంత్రం జరిగే ఆరాధన, 1వ తారీఖు ఆరాధన సమాధానంగా జరగటానికి కృప దయచేయండి. ఇంకా రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, దేవుని మందిరానికి దూరంగా ఉంటున్నవారు ఇకనైనా దేవుని మందిరానికి రావడానికి సిద్ధపాటు మా యావత్ పాపదోషాలు క్షమించండి. ఆలయం లోపల వెలుపల ప్రార్థించే బిడ్డల ప్రార్థనలు వింటున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం శోధనలు ఏకాదశులు తప్పించు. రాజ్యం, శక్తియు, మహిమ నిరంతరం మన యేసు స్వామి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడైగాక. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. అందరికీ వందనాలు. రేపు ఆదివారం 9 గంటలకు ఆరాధన. ఈ సంవత్సరానికి చివరి ఆదివారం అందరూ కూడా పెందలాడి దేవుని మందిరానికి రావాలి. అలాగే 31వ తారీఖు సాయంత్రం కూడా ప్రత్యేక ఆరాధన ఉంటుంది. నా వాగ్దానాలు ఉంటాయి. అందరూ ఆత్మీయంగా సిద్ధపడాలని మనం చేస్తున్నాం. సెలవు. మనకేమైనా ప్రకటన లేవు కదా.